హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా ఫ్రంట్ పార్ట్ డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి. మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది నేను చెప్పే ప్రతి టిప్స్ కూడా. ఇప్పుడు క్రాస్గా వేసుకోవాలి కింద డాట్ని. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 డాట్స్ మిడిల్ నుంచి కరెక్ట్గా 3వ డాట్ వేసుకోవాలి చంక భాగానికి. మీకు షేప్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా కావాలి అనుకున్నట్లయితే మీరు డాట్కి మధ్యలో ఒక 1.5 ఇంచ్ కాకుండా 1 ఇంచ్ వరకే గ్యాప్ వదులుకోవాలి. ఇప్పుడు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు మనకి వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. నేను ఇన్విజిబుల్ షేప్ పట్టి వేస్తున్నాను ఎందుకంటే మనకు చాలా నీట్గా ఉంటుంది. ఖర్చు కనిపించకుండా లోపల పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ చుట్టూరు కూడా కట్ చేసుకొని మనం వెనక్కి తిప్పేసుకోవాలి. మీకు ఇన్విజిబుల్ కాకుండా నార్మల్గా వేసుకున్నట్లయితే 3 చొప్పున కూడా వేసుకోవచ్చు షేప్ పట్టీని. అలాగే ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోవాలి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఓపెన్ ముక్క వేయకముందు. ఒకవేళ మీకు ఎక్కువ వస్తుంది అనుకున్నట్లయితే మిడిల్ డాట్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. అలాగే లెఫ్ట్ సైడ్ ఇప్పుడు కూడా ఉక్సులు పట్టీ కాబట్టి మధ్యలో ఒక చిన్న ఫోల్డింగ్ అనేది పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఈక్వల్గా. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకు ఓపెన్ ముక్కలు అనేది ఎక్కువగా ఉన్నట్లయితే కట్ చేసుకోండి. మనకు బాగా వెడల్పు వస్తుంది కాబట్టి కొంచెం కట్ చేసేస్తున్నాను. ముందు ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ శారీస్ కానీ లేదా ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ 2 ఈక్వల్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. 2 పార్ట్స్ కూడా మనకి కరెక్ట్గా సరిపోతుందంటే పర్వాలేదు. మీకు ఎక్కువగా వస్తుంది అనుకున్నట్లయితే మిడిల్ డాట్లు మీరు కొంచెం వెడల్పు అనేది వేసుకోండి ముందుగానే. ఇప్పుడు మెడపట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని 2 క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 క్రాస్ జాయింట్ చేసుకొని మనం ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మీరు ఎంత సన్నగా స్టిచ్ చేస్తే అంత నీట్గా వస్తుంది మెడపట్టి ఎప్పుడు కూడా మెడ భాగానికి. నేను బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ పైపింగ్ వేసాను కాబట్టి ఏ పార్ట్కి ఆ పార్ట్ ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను మెడపట్టి కోసం. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్లో చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈక్వల్గా. ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేసుకోండి. చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి పైనుంచి. మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ ఎక్స్ట్రా పట్టీ పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది మెడపట్టి నీట్గా వేసుకున్నట్టయితే. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం లాంగ్ స్టిచ్ వేసుకోండి.
మనకి చేతికుట్లు వేసుకోవడానికి చాలా నీట్గా వస్తుంది. మన చేతికుట్లు వేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నడుంకి కూడా నేను పైపింగ్ వేస్తాను, అలాగే థ్రెడ్ పైపింగ్ వేసాను బ్యాక్ పార్ట్కి. మీరు ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే చూడండి లాస్ట్ వీడియోలో. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్కి కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి షోల్డర్ జాయిన్ చేసినప్పుడు. ఇప్పుడు హ్యాండ్స్కి ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఒక్కొక్క సైడ్ కూడా ఒక్కొక్కటే జాయిన్ చేసుకోవాలి. టూ హ్యాండ్స్కి కూడా మనం ఈ విధంగానే జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి లూజ్ తక్కువైనా అలాగే పొడవు తక్కువైనా సరే క్లాత్ని జాయిన్ చేసుకోవచ్చు. మనకి ఒక్కొక్కవేళ బ్లౌజ్ అనేది చిన్న పీస్ వచ్చినట్లయితే ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్కి కూడా అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పైనుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. అంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది ఊడిపోకుండా ఉంటుంది కుట్లు అనేవి. ఇప్పుడు కింద లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మిషన్ లైన్ స్టిచ్ చేయడానికి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్కి కూడా ఎక్స్ట్రా క్లాత్ పైన స్టిచ్ చేసుకున్న తర్వాత మనం కింద లైన్ నుంచి స్టిచ్ చేసుకోవచ్చు. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ మీకు. ఇప్పుడు కింద ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ దగ్గర ఫోల్డింగ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈక్వల్గా పైనుంచి చివరి వరకు కూడా మనం ఫోల్డింగ్ అనేది ఈ విధంగా చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి లాంగ్ ఫ్రాక్స్ కానీ నెట్ ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి లాస్ట్ వీడియోస్లో. ఒకసారి క్రొత్తగా చూసినట్లయితే మా ఛానల్ని తప్పకుండా చూడండి లాస్ట్ వీడియోస్ని. లెహెంగాస్ కానీ కిడ్స్ ఫ్రాక్స్ కానీ మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు 1 ఇంచ్ వరకు ఫోల్డింగ్ మార్కింగ్ చేసే దగ్గర ఇక్కడి నుంచి కూడా ఒక లైన్ అనేది లాంగ్ స్టిచ్ వేసుకోండి. అప్పుడు మనకి చేతికుట్లు వేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇలాంటి టిప్స్ పాటిస్తే చేతికుట్లు వేసుకున్న తర్వాత ఒకసారి లాగితే వచ్చేస్తుంది స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే మనకి షోల్డర్ మిడిల్ పాయింట్ కరెక్ట్గా చూసుకోండి. ఈ విధంగా హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ కటింగ్ అనేది షోల్డర్ మిడిల్కి రావాలి. ఈ విధంగా మనం డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు
హ్యాండ్ లూజ్ అనేది ఒకసారి చూసుకోండి మన బ్లౌజ్ మెజర్మెంట్తో. అలాగే ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టి వైపు నుంచి మనం స్టిచ్ చేసుకోవాలి. లూజ్ అనేది చూసుకోండి. ఇప్పుడు కరెక్ట్గా లూజ్ చూసుకొని మార్కింగ్ చేసుకోండి. మనం ప్రతిదీ కూడా కటింగ్లోనే మార్కింగ్ చేస్తాం కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మీకు చూపించడం కోసం నేను మార్కింగ్ అనేది చేస్తాను. ఇది ఉక్సులు పట్టి కాబట్టి ఉక్సులు పట్టితోనే లూజ్ మెజర్మెంట్ చూసుకోండి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పాదం వెడల్పులో 3 లైన్స్ వేసుకోవాలి 2 సైడ్స్ కూడా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉన్న దగ్గర కట్ చేసుకోండి. నేను చెప్పే ప్రతి టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మన బ్లౌజెస్ని. ఇవే కాకుండా మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.